హాయ్ అండి. వెల్కమ్ టు బాలయ్య ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే షిరిడి వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా ఈజీగా ఎలా రూమ్స్ బుక్ చేసుకోవాలనేది మీకు చెప్తానండి. పర్సన్‌కి 200 రూపీసే పడుతుందండి. చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అది బుక్ చేసుకోవాలన్నా ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలన్నా రిజిస్ట్రేషన్ ఐడీ కావాలండి ముందుగా. అది ఎలా బుక్ చేసుకోవాలో అర్థమయ్యే విధంగా కింద ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసి మీరు అది క్రియేట్ చేసుకోండి. అదేవిధంగా రూమ్స్ వచ్చేసరికి ద్వారావతి అనేది ఒకటి ఉంటుందండి. అది వచ్చేసరికి టెంపుల్ చాలా దగ్గరలో ఉంటుందండి. అదేవిధంగా సాయి ఆశ్రమం భక్త నివాసు అది 1.5 కిలోమీటర్ ఉంటుంది. సాయి భక్త నివాసు 2 పక్కనే ఉంటాయి. అవి 2 దూరంగా ఉంటాయి. కానీ సాయి భక్త నివాస్ ఓల్డ్ రూమ్స్ అండి. సాయి ఆశ్రమం భక్త నివాసు న్యూ రూమ్స్ అండి. అది బుక్ చేసుకోండి. అవైతే రూమ్స్ కొద్దిగా బాగుంటాయి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా బుక్ చేసుకునేటప్పుడు ఏదైనా మధ్యలో డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మీకైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు ఈజీగా అంటే ఫస్ట్ టైం బుక్ చేసుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఇచ్చానండి. ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అవుతున్నానండి. ఇక్కడ మనం డైరెక్ట్గా అప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ కొట్టవచ్చు, లేకపోతే గెట్ ఓటీపీ అని క్లిక్ చేసి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఇచ్చుకున్న లాగిన్ అయిపోద్ది. 411853ETGV ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ ఎంటర్ చేసేసుకొని లాగిన్లోకి వెళ్ళండి. ఇక్కడ చూశారు కదండి, ఇక్కడ అకామిడేషన్ అవుతుందండి. అకామిడేషన్ రూము డార్మెటరీ అని ఉంటుంది. ఇక్కడ ఎన్ని డేస్ అని ఇస్తాడండి. 2 days. ఇక్కడ ఒకవేళ సపోజ్ డార్మెటరీ అనుకోండి, 4వ తారీఖు వెళ్తున్నాను అనుకోండి. సపోజ్ అది 4 అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ మాత్రమే ఉన్నాయి అంట. ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది మెయిల్ అయితే ఎంతమంది. ఇక్కడ చూసారా 9 మంది దాకా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ రూమ్ ఆఫ్ టైప్ అడిగిద్దండి. చూసారు కదండి, ఏసీ అయితే సాయి ఆశ్రమం భక్త నివాసులో ఉన్నాయండి. నాన్ ఏసీ అయితే ద్వారావతి, సాయి భక్త నివాసు, సాయి ఆశ్రమం భక్త నివాసు 3 చోట్ల ఉన్నాయి. ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ రూమ్స్, ఒక రూమా 2 రూమా, సింగిల్ రూము. ఓకే, ఇక్కడ మనం పర్సన్స్ మీ కిందాక ఎక్స్ట్రా మ్యాట్రిక్స్ అనేది చెప్పాను కదండి. ఎక్స్ట్రా మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ చూసారు కదా, ముగ్గురు అయితే మీకు ఇక్కడ ఏమి ఇవ్వలేదు. చూసారా, 4 అయ్యేతలకి ఎక్స్ట్రా మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అంటే మనం ఒక దాంట్లో 5గురికి మాత్రమే చేసుకోవచ్చండి. ఇది చూసారా, మ్యాక్సిమం అడల్ట్ అలౌడ్ పర్ రూమ్ 5 persons అంట. ఇక్కడ మనకి ఏది కావాలంటే అది, ఏసీయా నాన్ ఏసీయా, సాయి భక్త నివాస, లేకపోతే దీంట్లో ఏదనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి అండి, ఇక్కడ నేను మీకు చెప్పాను 3 persons 5 persons దాకా మ్యాక్సిమం కెపాసిటీ. ఈ సేమ్ అన్నీ అలాగే ఉన్నాయి. 3 persons కి బెడ్స్, మిగతా ఇద్దరికి మ్యాట్రిక్స్ ఇస్తాడండి. ఇక్కడ 2 మ్యాట్రిక్స్కి కలిపి కూడా ఛార్జ్ చేసి మొత్తం మీకు 1200 పడుతుందండి. ఇది వచ్చేసరికి 600 పడుతుంది, ఇది వచ్చేసరికి 1400 పడుతుంది, ఇది వచ్చేసరికి 700. ఇది 2 days కండి. మనం ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బుక్ చేసుకునేటప్పుడు టాయిలెట్ టైప్ ఉంటుంది. ఇండియన్, వెస్టర్న్, ఇండియన్ అని. వెస్టర్న్ అంటేనేమో మన షీట్ టైప్ వచ్చిందండి. ఇండియన్ అంటే మన కింద కూర్చుకునే ఓల్డ్ టైప్ వస్తాయి. ఇక్కడ కింద మీరు అన్ని ఎంటర్ చేసినాక యాడ్ టు, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూసారు మీకు ప్రొసీడ్ టు పేమెంట్ అని వచ్చింది. ఇది నొక్కాలి. ఇక్కడ వచ్చి ఎస్బీఐ బ్యాంక్ పేమెంట్ జనరేట్, యూబీఐ బ్యాంక్ పేమెంట్ జనరేట్, బిఓబి బ్యాంక్ పేమెంట్ జనరేట్, ఏదైనా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. నేను ఎస్బీఐ తీసుకున్నాను. మేక్ పేమెంట్. ఇక్కడ వచ్చేసరికి నేను ఇప్పుడు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ కడదాం అనుకుంటున్నాను. ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇది నెట్ బ్యాంకింగ్ అయితే ఇది క్లిక్ చేయండి, యూపీఐ అయితే ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి అని కొట్టచ్చు, యూపీఐ క్యూఆర్ కోడ్ అని కొట్టచ్చు. ఇది కొడితే ఏమైందంటే మీరు మనం బయట షాపుల్లో ఎలాగా పేమెంట్ చేస్తాం మర్చెంట్ పేమెంట్, అలాగా మర్చెంట్ పేమెంట్ చేయొచ్చు. ఇది స్కాన్ అవుతుంది కదా, దీన్ని స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాము. చూడండి,
వెయిట్ చేయండి. చూసారా, నా పేమెంట్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ ఐడి సక్సెస్ఫుల్లీ, అక్నాలజ్మెంట్ రిసిప్ట్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద ట్రాన్సాక్షన్ హిస్టరీ. పేమెంట్ అయిపోయినాక ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీకి రండి. ఇక్కడ వచ్చేసరికి అకామిడేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చూసారా, అకామిడేషన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడ రిసిప్ట్ వచ్చింది. ఈ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసేసుకోండి. ప్రింట్ తీసుకొని మీ ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఆధార్ కార్డులు మస్ట్ అండ్ షుడ్గా ప్రింట్ తీసుకోండి. ఒరిజినల్ ఆధార్ కార్డులు దర్శనానికి బుక్ చేసుకున్న దర్శనానికి కావాలి. మీ దగ్గర అయితే దగ్గరలో పెట్టుకొని వెళ్ళండి. ఓకేనా? చూసారు కదా, ఈజీ అండి. ఈ విధంగా బుక్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే ఇబ్బంది ఏం లేదు, కింద కామెంట్ చేస్తే మీకు అర్థమయ్యే విధంగా నేను ఏదైనా ఉన్నాకో రిప్లై ఇస్తాను. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి.